తర్వాత మరి గతంలో 10 ఏళ్ళు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మరి చంద్రబాబు నాయుడు గారు పొదుపు అనే చిన్న కాన్సెప్ట్తో మరి డ్వాక్రా వ్యవస్థను తెచ్చి ఒక చరిత్ర సృష్టించారు అధ్యక్ష. ఈరోజు మరి రాష్ట్రంలో ఏ మహిళను కదిలించినా తాను ఒక డ్వాక్రా గ్రూప్ సభ్యురాలు అధ్యక్ష. మరి వారందరూ జీవితాంతం మరి మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలి అధ్యక్ష. ఈరోజు ప్రతి మహిళ మరి వారి కాళ్ళ మీద వారిని నిలబడుతూ తనకంటూ మరి కొంత సంపాదించుకుంటూ వారి కుటుంబానికి కొంత ఆసరాగా ఉందంటే అది కేవలం మరి డ్వాక్రా వ్యవస్థ అధ్యక్ష. అలాగే మహిళలకి మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు అధ్యక్ష మా అధినేత. మరి మహిళా సాధికారత సంస్థను స్థాపించారు. అలాగే మరి మొన్న ఈ మధ్య అంగన్వాడీ టీచర్లకు కానీ కార్యకర్తలకు కానీ మరి జీతాలు పెంచడం చేశారు అధ్యక్ష. అలాగే మరి మహిళా భద్రత కోసం షీ టీంలు మరి స్థాపించడం కానీ ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందుకు మేమంతా వారికి జీవితాంతం రుణపడి ఉంటాం అధ్యక్ష. అలాగే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అలాగే మరి సమాజంలో ప్రతి ఒక్కరు మార్పును కోరుకుంటారు అధ్యక్ష. కానీ ఆ వ్యక్తి మారాలంటే మాత్రం ముందుకు రారు అధ్యక్ష. ఎక్కడైతే ప్రతి వ్యక్తి తాను ముందుగా మారాలని అనుకుంటారో తన కుటుంబంలో స్త్రీకి సమ ప్రాధాన్యత ఇస్తూ తన చుట్టూ ఉన్న మహిళల్ని ఎప్పుడైతే గౌరవిస్తారో అప్పుడే మరి మహిళా అభివృద్ధి కానీ సమాజంలో మహిళలకి మరి వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందటం కానీ జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా మన ప్రధాన ప్రతిపక్ష నేత అయిన మరి వారు తమ సోదరికి సమాన ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్ష, ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు అనేకమైన మహిళల రక్షణ గురించి వాళ్ళ తాలూకు అభివృద్ధి గురించి చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ అతి ముఖ్యమైన మహిళలకు ఈరోజు సామాన్యుల నుంచి ధనవంతుల వరకును ఈ మద్య నిషేధం అనేది మొట్టమొదటి సంతకంగా చెప్పి ఈరోజు బెల్ట్ షాపులను పెట్టి వీధి వాడవాడలా కూడా బెల్ట్ షాపులు పెట్టడం, అలాగే బార్లని 12 గంటల వరకు తెరిచి ఉంచడం, మంచినీళ్ళు ప్రాయంగా మంచినీళ్ళు కూడా దొరకని ప్రాంతాలు ఉన్నప్పటికీ బెల్ట్ షాపుల ద్వారా ఈ బార్ల ద్వారా చాలా కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది అధ్యక్ష. అటువంటిది ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బెల్ట్ షాపులను నియంత్రించలేకపోతున్నారు. అలాగే మహిళలు చాలామంది ప్రతిరోజు మా దగ్గర మొరపెట్టుకుంటున్నారు, నువ్వు మద్యపాన నిషేధాన్ని ఎందుకమ్మా ఇంతలాగా కట్టడి చేయలేకపోతున్నారు, మీరు మహిళా ఎమ్మెల్యేలు అయిన అడగడం జరుగుతుంది అధ్యక్ష. మేమేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పినప్పటికీ వారి కుటుంబాలు అస్తవ్యస్తం అవుతుంటే, అదే కాకుండా ఈరోజు ఈ అకృత్యాలకు కారణం నేను వెళ్తున్నప్పుడు కూడా చూస్తుంటాను అధ్యక్ష. రోడ్ల పక్కన ఏ కాణాలున్నా అక్కడ ఆగి బైకుల మీద తాగుతున్నారు అధ్యక్ష పబ్లిక్గా. అలాగే కార్లు ఆపి తాగుతున్నారు అధ్యక్ష. అటు నుంచి వెళ్ళే ఆటోల్లో ఉన్న వాళ్ళు కానీ, స్కూల్ నుంచి వెళ్ళే వాళ్ళు కానీ, ఉద్యోగాలు చేసి వెళ్ళే వారికి, ఒంటరిగా వెళ్ళే స్కూటర్లో వెళ్ళే వారికి కానీ, అమ్మాయిలు పట్ల కొనాలు అనేక రకమైన హేళన చేస్తూ వాళ్ళని కామెంట్ చేస్తూ వాళ్ళని ఏదో రకంగా కించపరిచి వేధించే కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి వేధింపులకు గురై పోలీస్ స్టేషన్లకు వెళ్తే అది ఆడవాళ్ళు సక్రంగా ఉండటం లేదు, అందుకేనని అనేసి వాటిని ఎఫ్ఐఆర్లు కానీ వాళ్ళ తాలూకా కంప్లైంట్లు కూడా తీసుకొని పరిస్థితి పోలీసు స్టేషన్లో జరుగుతుంది అధ్యక్ష. అనేక రకాలుగా మహిళల పట్ల ఇటువంటి చర్యలు జరుగుతున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో చట్టాలు చేయకపోవడం, ఇంకా దాన్ని అమలు చేయాలన్న ఆలోచన ఇంకా చేస్తామనడం కూడా ఒక రకంగా బాధాకరం అధ్యక్ష. అంతేకాకుండా ఇంకా మహిళల కోసం బంగారు తల్లి అనే పథకాన్ని మహాలక్ష్మి పథకంగా మార్చామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అది ఇంతవరకు కూడా దాన్ని అమలు చేయలేదు. అలాగే 2 ఆడపిల్లలు ఉంటే 5,000 రూపాయలు ఇస్తామని చెప్పిన ఆ పథకాన్ని కూడా ఇంతవరకు నీరుగార్చారు అధ్యక్ష. అదేవిధంగా ఇంకొకటి అధ్యక్ష, భ్రూణ హత్యలు అలాంటివే చిన్నపిల్లలు కూడా ఎక్కువ మంది మన రాష్ట్రంలోనే చనిపోతున్నారు అధ్యక్ష.
అదే కాకుండా మహిళల గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మనము జనరల్గా ఆలోచిస్తాము ధనిక మధ్య పేద తరగతి మహిళలు అని ఎప్పుడు అంటుంటారు అధ్యక్ష. దాని తాలూకా బాధలు మాత్రం ధనికులకు ఒక రకంగా ఉంటే పేదవారికి ఒక రకంగా ఉంటే మధ్యతరగతి మహిళల గురించి కానీ మధ్యతరగతి ప్రజలతో ఉన్న జీవన విధానం గురించి కానీ ప్రభుత్వాలు ఏవొచ్చినా సరే వాటిని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి వారికి ఏదో ఒక మేలు చేద్దామని అనుకున్న పరిస్థితులు లేవు అధ్యక్ష. గతసారి మాత్రం రాజీవ్ గృహ కల్పన అనేది రాజీవ్ గృహాలు అని కూడా చేసినవి మధ్యతరగతి ప్రజల గురించి ఆ రోజు ఆలోచన చేశారు అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు కూడాను మధ్యతరగతి మహిళలుగా బాధపడుతున్నారు. ఎందుకంటే వారి కుటుంబంలో ఫీజు రియంబర్స్మెంట్ కూడా సక్రమంగా జరగని కారణంగా వాళ్ళు సరిచాలని జీతాల మధ్య వాళ్ళ మధ్యతరగతికి ముందుకు పిల్లల్ని బాగా చదివించుకోలేక అలాగే పేదవాళ్ళతో సహా మామూలు బడులు చదివించుకోలేని పరిస్థితుల్లో సతమతం అవుతున్నారు అధ్యక్ష. అటువంటి మహిళల గురించి కూడా ప్రభుత్వం చేయూతనిచ్చి వారికి ఏదో రకమైన ఆసరా కల్పించే కార్యక్రమం కూడా చేయాలనేసి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఈ బెల్ట్ షాపుల్ని నియంత్రించే ఆలోచన మాత్రం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గిరిజన ప్రాంతాల్లో కూడా సారా పేరుతో నాటు సారాతో పాటు ఇది కూడా అమ్ముతున్నారు. దానికి కూడా ఎక్సైజ్ దాడుల పేరుతో వేధించుతున్నారు. అమాయకులైన గిరిజనులు కానీ అడ్డుకుంటున్నారే తప్ప వాటిని ప్రోత్సహించే వారిని మాత్రం అరికట్టలేకపోతున్నారు. దాన్ని కూడా సక్రమంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో 4 డిపార్ట్మెంట్లు వేసామన్నారు. రెవెన్యూ వాళ్ళు అన్నారు, పోలీసు వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి వేధింపులు గురి చేస్తున్నారే తప్ప సక్రమంగా వాటిని అరికట్టే చర్యలు అవగాహన సదస్సులు పెట్టడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, మీ రికమెండేషన్స్ అవసరం లేదు, అందరికి ఇద్దామని ఏదైతే మీ మెంబరే వచ్చి వద్దని చెప్పారు కొంతమంది సభ్యులు చెప్పినప్పుడు అధ్యక్ష, ఈరోజు మీరే కావాలంటున్నారు. నాకే అధ్యక్ష, నేనైతే లేడీ మెంబర్స్ మొత్తాన్ని మాట్లాడమని చెప్పాను. మెంబర్ ఫ్రమ్ ది అపోజిషన్ కేమ్ అండ్ సెడ్ మీరు యూ కెనాట్ చేంజ్ వర్షన్ ఫ్రమ్ టైం అధ్యక్ష లేట్ ఆఫ్ ది అవర్స్ ప్లీజ్ మళ్ళీ మహిళా దినోత్సవాన్ని అధ్యక్ష కర్నూలులో కూడా జరుపుకున్నాం. దయచేసి సభ్యులు కూడా సహకరించాలి అధ్యక్ష. ఏదైతే ఈరోజు కొంతమంది సభ్యులు మాట్లాడారు అధ్యక్ష, వాళ్ళు మాట్లాడినప్పుడు చూస్తే అధ్యక్ష ICDS విషయం తీసుకొచ్చారు, అంగన్వాడీ టీచర్స్ విషయం తీసుకొచ్చారు అధ్యక్ష. మామూలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే అంగన్వాడీ టీచర్స్ విషయంలో ఒకప్పుడు 90% నుంచి 10% మనం పెట్టుకునేవాళ్ళం. అలాంటిది ఈరోజు 50-50కి వచ్చింది అధ్యక్ష. 50% మనం పెట్టుకుంటే 50% వాళ్ళు ఇస్తారు. అంటే రాను రాను వాళ్ళు ఇచ్చే గ్రాంట్ కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అయినా కూడా ఎవరైతే అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్నారో వర్కర్స్గా పనిచేస్తున్నారో వారి యొక్క అభివృద్ధి చూసుకున్న తర్వాత వారు చేసే పని చూసిన తర్వాత 312 కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వం పైన భారం పడినా వారిని ఆదుకోవడానికి ఆ నిర్ణయం తీసుకున్నాం. ఆ విషయం సభ్యులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండో విషయం అధ్యక్ష, చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. ఓలా వచ్చింది, ఊబర్ వచ్చింది, వీళ్ళు చేసేది మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఓలా వచ్చినా ఊబర్ వచ్చినా పోలీసులు కోఆర్డినేట్ చేస్తే తప్ప ఈ భయం ఉండదు. నేను ఆ విషయమే చెప్పాను. అవసరమైతే ఓలా కానీ ఊబర్ కానీ GPS కూడా తీసుకుంటూ అవసరమైతే కొన్ని ప్రాంతాల్లో ఓలా రాలా ఊబర్ రాలా ఆ విషయంలో తెలియదు. మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ తప్ప అమరావతి తప్ప వేరేది ఇక్కడ లేదు. ఆ విషయం కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. రాష్ట్రం మొత్తం అవసరమైతే ప్రత్యేకంగా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి GPS పెట్టి పోలీస్ కంట్రోల్ రూమ్ పెట్టి ఏ మహిళైనా సరే ఆ వెహికల్లో ఎక్కిన తర్వాత పూర్తిగా మానిటర్ చేస్తూ ఎక్కడన్నా కానీ ఏదైనా చిన్న సంఘటన జరిగితే 15 నిమిషాల్లో నేరుగా అక్కడికి పోయే విధంగా
వాళ్ళని రక్షించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తామని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష, ఇంకో పక్కన చూస్తే ఈరోజు ఒక ఐజీని మహిళా క్రైమ్స్ పైన పెడతాం, జిల్లాకు ఒక అడిషనల్ ఎస్పీ కానీ డిఎస్పీ ర్యాంక్లో పెడతాం. నేరుగా వాళ్ళ ఇంటికే వెళ్ళి ఎక్కడ అన్యాయం జరిగిందంటే ఇంటికే వెళ్ళి కంప్లైంట్ తీసుకుంటూ ఫిర్యాదు తీసుకుంటూ యాక్షన్ తీసుకుంటాం. ఇంకో పక్కన దిశ తెలంగాణ రాష్ట్రంలో మన ఏదైతే ఇంత మనిపై చెప్పారు షీ టీములు పెట్టారని, అది ఎంతవరకు దిశ 50 నెంబర్ పెట్టారు. ఈ ఇంటిగ్రేషన్ లేదు. ఎక్కడ మంచి ప్రాక్టీస్ ఉన్నా దాన్ని ఫాలో కావడానికి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం నామోషి లేదు దిశ. భారతదేశంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను దిశ, ఎవరన్నా ఇంకా బాగా చేస్తుంటే అవి కూడా నేర్చుకుంటాం. నెంబర్ 1 స్టేట్గా చేయడమే ఈ ప్రభుత్వం యొక్క అభిమతం. తప్పకుండా ఎక్కడ మంచి ఉంటే నేర్చుకుని ఈరోజు మన రాష్ట్రం నుంచి అన్ని రాష్ట్రాలు నేర్చుకునే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు జిఎస్డిపిలో కూడా నెంబర్ 1 స్టేట్ ఇన్ ది కంట్రీ అంటే అనేక ఇబ్బందులున్నా నెంబర్ 1గా ఉన్నాం. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు అధ్యక్ష. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు ఇచ్చింది 650 కోట్లు. అదే మరి ఇంకో పక్క కాంగ్రెస్ నాయకులు మీకంటే మెరుగు 3215 కోట్లు తర్వాత 5 సంవత్సరాల్లో. రెండూ కలుపుకుంటే 3866 కోట్లు. అదే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇచ్చిన దిశ 3970 కోట్ల రూపాయలు ఈ రోజుకి ఇచ్చాం. నిన్నే 380 కోట్లు మళ్ళా వడ్డీకి ఇస్తున్నాం. అదే మరిగా దిశ రాబోయే రోజుల్లో మిగిలిన డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే 12,298 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చెప్పింది మేము చేసేది మీరు. మీ పరిపాలనలో ఏమీ చేయలేదు, డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకుంటే మీకే అర్థమవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అధ్యక్ష ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ మొదలుకొని, అదే మాదిరిగా ఆస్తిలో సమాన హక్కు మొదలుకొని, ఇంకో పక్కన మీరు చూస్తే పొలిటికల్ రిజర్వేషన్స్ మహిళలు తీసుకొచ్చి మొదలుకొని తెలుగుదేశం ప్రభుత్వమే చేశాం. డాక్రా సంఘాలు పెట్టడం, ఉద్యోగాల్లో కాలేజీలో రిజర్వేషన్లు పెట్టడం, అదే మరి మిగిలిన అన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీని నాంది పలికాం. దానివల్ల కొంతవరకు వెసులుబాటు వచ్చింది. అదే మరిగా దిశ ఈరోజు ఒకటే హామీ ఇస్తున్నాను, ప్రతి ఒక్కరూ సహకరిద్దాం. సెక్యూరిటీ యాంగిల్లో చాలా స్పష్టంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం, ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకుంటాం. ఎక్కడైనా ఆడబిడ్డలకు రక్షణ కరువైనప్పుడు కానీ ఎవరైనా సరే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఈ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తాం, కఠినంగా శిక్షిస్తాం. వదిలిపెట్టే సమస్య లేదు, దానికి ఒక వ్యవస్థ క్రియేట్ చేస్తాం. రెండో దిశ, ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో వారిని ఆర్థికంగా పైకి తీసుకొస్తే తప్ప, ఆర్థిక స్వాతంత్రం వస్తే తప్ప వారికి ఆత్మాభిమానంతో బతికే పరిస్థితి ఉండదు, ఆత్మగౌరవం కలగదు. అందుకనే డాక్రా సంఘాలను ఒక సాధనంగా చేసుకున్నాం. ఫస్ట్ టైం ఇది దిశ భారతదేశంలో పెద్ద ఎత్తున మల్టీనేషనల్ కంపెనీస్తో అలయన్స్ పెట్టుకుంటున్నాం. ఓలం చెప్పాను క్యాషు, వాల్మార్ట్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ కానీ, శ్రేష్ఠ కాఫీ కానీ, ఐటీసీ చిల్లీస్ కానీ, మహీంద్రా రెడ్ గ్రామ్ కానీ, ఎన్ఐడి డిజైన్స్ కానీ, ఇవన్నీ కూడా పెట్టుకొని నైపుణ్యాన్ని పెంచుతున్నాం. కంప్యూటర్ లిటరసీ తీసుకొస్తున్నాం. దీనివల్ల ప్రతి ఒక్కరిలో కూడా ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. పేదరికానికి నిజమైనటువంటి పరిష్కార మార్గం వాళ్ళ ఆదాయాన్ని పెంచడం. ఒక తరంలో మనం చేయగలిగితే అవసరమైతే లైఫ్ స్కిల్స్ కూడా తీసుకొస్తున్నాం. ఈరోజు విద్య విషయంలో అడల్ట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఓపెన్ స్కూల్ ద్వారా, ఓపెన్ కాలేజ్ ద్వారా, ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పెద్ద ఎత్తున లిటరసీ పెంచాలనుకుంటున్నాం. అందులో ప్రత్యేకంగా లైఫ్ స్కిల్స్ కానీ నైపుణ్యానికి కానీ ప్రాధాన్యత ఇస్తాం. ఈ రెండూ చేసిన తర్వాత దిశ వాళ్ళు ఆత్మగౌరవంగా ఉండాలంటే వాళ్ళకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు రావాలి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. దీనివల్ల కొంతవరకు ఒక్కొక్కసారి ఆలోచిస్తే కొంతమంది మహిళలు కూడా భర్తలు కూడా వచ్చి ఇంటర్ఫీర్ అయినా కానీ ఈరోజు చాలామంది ఇండిపెండెంట్గా యాక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది శుభ పరిణామం. భవిష్యత్తులో ఇది ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈ సభలో కోరేది స్థానిక సంస్థల్లో
రిజర్వేషన్లకు తెలుగుదేశం పార్టీ ఆ రోజు నాంది పలికాం. అది ఈరోజు రియాలిటీ అయింది. ఇంత మునిపే ఒక తీర్మానం పెట్టాం, మళ్ళీ ఒక తీర్మానం పెడదాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ ఈ దేశంలో ఒక చరిత్ర రాయాల్సిన అవసరం ఉంది. ఆ చరిత్ర రాయాలంటే చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్ రావాలి. దీన్ని అందరూ కూడా పూర్తిగా సహకరించవలసిందిగా కోరుకుంటూ మీ అనుమతితో ఈ తీర్మానం పెడుతున్న దిశ చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. ఈ తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా బలపరుస్తుంది. దయచేసి అధ్యక్ష, నాకు ఒకసారి అనిపిస్తుంది అపోజిషన్ పార్టీస్ ఎప్పుడు కూడా అడగడంలో కూడా వాళ్ళకి పేదరికం ఉంది అధ్యక్ష. కనీసం సూచనలు ఇవ్వడం కూడా పేదరికం ఉంది. నేనేం బాధపడడం లేదు. మీ అజెండా ఎడన అజెండా, మాది ప్రజా అజెండా కాబట్టి బాధ లేదు. మేము చేస్తూ ఉంటాం. మీరు మమ్మల్ని విమర్శించడానికి ఉపయోగించుకోండి, కానీ కన్స్ట్రక్టివ్గా ఎప్పుడూ ఏ ఒక్క పాయింట్ చెప్పిన అవకాశాలు లేవు. ఏదేమైనా ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా మహిళా సాధికారత కోసం తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేసింది, మళ్ళీ కృషి చేస్తాం. అన్ని విధాల మహిళలు ఆదుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ శాసనసభలో ఉండే శాసనసభ్యులకి, ప్రజాప్రతినిధులకి, మన రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉండే మహిళలందరికీ ఈ శుభ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను అధ్యక్ష. Now the resolution is before the House. Those who are for the resolution, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The resolution is adopted unanimously.